హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ 8 ఎలిమినేషన్ ఉంది. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకునే ముందు ఈరోజు బిగ్ బాస్ 8లో ఏం జరిగిందో తెలుసుకుందాం. స్టార్టింగే నాగార్జున గారు దేవదాస్ సాంగ్ తోటి ఎంట్రీ ఇస్తారండి. ఆ తర్వాత శుక్రవారం ఏం జరిగిందో హౌస్లో చూద్దామని చెప్పి మనకి చూపించడం జరుగుతూ ఉంది. అప్పుడు నిఖిల్ వర్సెస్ బేబక్క, వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి కూడా ఇద్దరు బాగుంటున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ బేబక్క నిఖిల్ మీద చిటపట్లు ఆడుతూ ఉంటుంది. నేను నీ క్లేన్లో నుంచి వెళ్ళిపోతా, నీ క్లేన్లో నుంచి వెళ్ళిపోతా. ఇప్పుడు నీ క్లేన్లో నుంచి వెళ్ళిపోతావు అంటే అది ఎందుకు వెళ్ళిపోతావు ఏంది అని ఇతను అడగాలి నిఖిల్. కానీ ఇతను అడిగినట్టయితే బాగుండేది. కానీ అసలు వెళ్ళటానికి కారణం ఏంది అంటే సోనియా అలాగే బేబక్క ఇద్దరు ప్రజెంట్ నిఖిల్ క్లేన్లోనే ఉన్నారు. అయితే ఇద్దరికి సరిగ్గా పట్టలేదు అంటే సోనియా స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. సోనియా ఏది అనిపిస్తే అది అనేస్తూ ఉంటారు. అయితే బేబక్కతో కూడా అలాగే అన్నారంట. ఏమని అంటే, అక్క నువ్వు నా తట్టు అలా చూడవాక, నాకేదో అన్కంఫర్టబుల్గా ఉంది అని చెప్పి బేబక్కతోటి సోనియా అనేసరికి ఆ మాటకి బేబక్క ఫీల్ అయ్యారు. ఓకే వచ్చి నిఖిల్కి అదే మాట చెప్పినట్లయితే ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేవాళ్ళు, లేకపోతే నిఖిల్ ఉండేవాడు తెలిసేది. అలా కాకుండా స్టార్టింగ్ నుంచే నేను నీ క్లాన్లో నుంచి వెళ్ళిపోతాను. అసలుకే నిఖిల్ది చిన్న క్లాన్, అయితే అందులో నుంచి ఏమో కూడా వెళ్ళిపోతే మరి ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. దాని గురించి ఇద్దరికి గొడవ, నిఖిల్కి అలాగే బేబక్కకి. పొద్దుకులు నేను నీ క్లేన్లో నుంచి వెళ్ళిపోతా అంటావు, విషయం చెప్పకుండా. అదే అంటే ఇప్పుడు చెప్పావు అంటే అప్పుడు బేబక్క అంటది, అదే కనుక నేను చీఫ్గా ఉన్నట్టయితే ఇదే సిచ్యువేషన్లో నా క్లేన్లో ఇద్దరికి మధ్య గొడవ ఉన్నట్లయితే ఇద్దరిని పిలిచి నేను దాన్ని సాల్వ్ చేసేవాడిని, నీలా కాముగా ఉండేదాన్ని కాదని చెప్పి నిఖిల్ని అంటామంట. అప్పుడు ఇద్దరు అరుచుకుంటా బయటకు వస్తారు. ఎదురుగా సోనియా కూర్చొని ఉంటుంది. అప్పుడు దాకా సోనియా గురించే కదా డిస్కషన్ జరిగింది. మళ్ళీ సోనియా దగ్గరికి వెళ్ళి బేబక్క ఆ విషయం చెప్తా ఉంటుంది. సోనియా గురించే కదా ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంది, మళ్ళీ అదే విషయాన్ని సోనియా దగ్గరికి తీసుకొని వచ్చి చెప్తా ఉంటే మరి నిఖిల్కి ఎట్లా ఉంటుంది, మరి నీకంటే సోనియానే నయం అని నిఖిల్ని అంటా ఉంటుంది. ఏదైనా ఉన్నది స్ట్రైట్గా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వేమో మాస్క్ వేసుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి నిఖిల్ తోటి అంటా ఉంటారు అనమాట. అప్పుడు నిఖిల్ మరి తీసుకో అని చెప్పి నిఖిల్ కూడా అంటాడు. అప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు సోనియా యాక్చువల్గా అడగల విషయం, అడగకుండానే సోనియా చెప్పేస్తూ ఉంటుంది. మళ్ళీ ఏమంటుంది సోనియాని, నువ్వు అడిగావు కదా నన్ను ఆ విషయం పూర్తి చేయని అని చెప్పి సోనియాతో అంటా ఉంటుంది. అప్పుడు అంతటితోటి అయిపోయింది. తర్వాత ప్రేరణ వర్సెస్ సీత, వీళ్ళిద్దరు డిస్కషన్. యాక్చువల్గా డస్ట్బిన్లో డస్ట్ ఏదో వేసిందంట, వాళ్ళు తాగిన గ్లాసు ఏదో కావచ్చు వేసిందంట. అయితే వీళ్ళని చూసి మళ్ళీ ఆ డస్ట్బిన్లో పడేసింది ఏదైతే ఉందో అది తీసుకొచ్చి మళ్ళీ ఆ పక్కన పెట్టిందంట. అంటే మళ్ళీ వీళ్ళు పడేసుకుంటారులే అన్నట్టు. ఆ విషయం అప్పుడే గట్టిగా అడిగితే పోయేది. మళ్ళీ ఈమె సారీ చెప్పడానికి వచ్చిందంట ప్రేరణ సారీ చెప్పడానికి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. జస్ట్ అలా పడేసి వెంటనే నేను అక్కడ పెట్టాను అని చెప్పి ప్రేరణ చెప్తామంటే, నీ సారీ అయితే నేను తీసుకోవట్లేదు, అది ముందే నువ్వు చెప్పినట్లయితే బాగుండేది, అప్పుడు తీసుకునేదాన్నేమో. నువ్వు ఇప్పటికైనా నేను తప్పు చేశానన్న ఫీలింగ్ తోటి చెప్పట్లేదు, నేను ఫీల్ అయ్యానని చెప్పి నువ్వు చెప్తున్నావు, నాకు అవసరం లేదు సారీ అని చెప్పి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతామంట. తర్వాత వచ్చేసరికి మళ్ళీ బేబక్క, పృథ్వీ, మణికంఠ వీళ్ళు ఉంటారు. పృథ్వీతోటి ఈ విధంగా అంటామంట, ఏమని, నేను హౌస్కి వచ్చి నేర్చుకున్నా, ఇప్పుడు దాకా నేను సైలెంట్గా ఉన్నా, పాయింట్ ఇప్పుడు దాకా మాట్లాడాను, పాయింట్ బాగా నేర్చుకున్నాను అది ఇది అని చెప్పి ఏడుస్తా అలాగే ఫీల్ తోటి చెప్తా ఉంటుంది పృథ్వీకి. తర్వాత మణికంఠ,
నీ హాఫ్ కాపీ బాగుందమ్మా, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి మణికంఠతోటి అని అనగానే మణికంఠ దగ్గరికి వస్తాడు, జస్ట్ హగ్ చేసుకుంటారు ఇద్దరు. తర్వాత మళ్ళీ సోనియా వర్సెస్ విష్ణుప్రియ. విష్ణుప్రియ యాక్చువల్గా అప్పుడు దాకా ఇద్దరికి మంచి ర్యాపో అయితే ఏం లేదు, విష్ణుప్రియకి అలాగే సోనియాకి. సోనియా దగ్గరికి వచ్చి ఇప్పుడే తెలిసిన ఫ్లాష్ అప్డేట్ అని చెప్పి అంటూ, స్టార్టింగ్లో నీకు నిఖిల్కి పెద్ద పడేది కాదు, ఇప్పుడు ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని చెప్పి అడుగుతా ఉంటారు. అప్పుడు సోనియా నో కామెంట్స్ అని లేచి రూమ్లోకి వెళ్తూ ఉంటే, వెళ్తూ కిరాక్ సీత వైపు అట్లా చూసి వెళ్తూ ఉంటుంది అనమాట. అయితే కిరాక్ సీత నేనైతే ఏం అడగమని లేదు, నాకేం సంబంధం లేదు అని చెప్పి చెప్తే మళ్ళీ వెళ్ళేదాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒకళ్ళు అడగమన్నారు, ఒకళ్ళు చేయమన్నారు అని కాదు, అసలు ఏంది ఇది అడల్ట్ ట్రీటెడ్ కామెడీ అని చెప్పి ఆ మాట అనేసి లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు కాసేపు అయిన తర్వాత నవీన్ అబ్బాయి సోనియా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రూమ్ దగ్గర. అప్పుడు కిరాక్ సీత వచ్చి మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్, ఇన్నిసార్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చెప్పావు వినలేదు, మళ్ళీ ఎందుకు అంత వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అవసరమా? సారీ, అసలు నాదేం తప్పు లేదు, నేను చెప్పాను దాన్ని నోటితోలు అది ఇది అని చెప్పి చెప్తా ఉంటారు. ఈ తరుణంలో విష్ణుప్రియ మళ్ళీ వచ్చి, సోనియా గారు నేనేమన్నాను మిమ్మల్ని, మీరు అర్థం చేసుకుంటారు అందరిని అది ఇది అని చెప్పి అనుకున్నాను, మీరేంది ఇట్లా అంటాము అది ఇది అని చెప్పి రివర్స్లో మళ్ళీ సోనియా మీద అరుస్తూ ఉంటుంది. నేనేమన్నాను, మీ ఇద్దరు ఏదో చేసుకుంటున్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి అన్నానా? అసలు ఆ టాపిక్ అవసరం లేదు కదా, ఇంకా వద్దన్నప్పుడు వదిలేసేయాలా? మళ్ళీ అదే టాపిక్ తీసుకొచ్చి ఆ ముందు అంటామంటే అప్పుడు ఎట్లా ఉంటుంది తనకి? అప్పటికి గట్టిగా చెబుతుంది, ఆ టాపిక్ వదిలేసేయి అని చెప్పి గట్టిగా చెబుతా ఉంది. మళ్ళీ అదే టాపిక్ మీద ఇద్దరికి మళ్ళీ కొంచెం గొడవ జరిగి చదువుకున్నారు ఎందుకు అని చెప్పి విష్ణుప్రియ మళ్ళీ రివర్స్లో తన్ని సోనియాని అంటాం. సోనియా ఏమో చదువు కాదు సంస్కారం ఉందా అన్నట్టు మళ్ళీ ఇట్లా ఇద్దరికి మాట పెరిగింది. అప్పుడు విష్ణుప్రియ పెద్దగా మాట్లాడుతూ ఉంటుంది, ఈమె పర్సనాలిటీ ఈమె ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత అభయ్ అలాగే సోనియా ఇద్దరు కూర్చొని ఉంటారు, వాళ్ళని చూసి ఇట్ట అంటా ఉంటుంది. అనేసరికి అప్పుడు తనకేదో బాధ కలిగి ఇంకా ఆ విషయం గురించి ఏడుస్తూ ఉంటే అప్పుడు కూడా విష్ణుప్రియ వదిలేయచ్చు, కానీ వదిలేయకుండా మీరు ఒక ఆడవాళ్ళకి ఫేవర్గా ఉంటారు, అలాంటిది ఆడవాళ్ళ గురించి మళ్ళీ ఇట్లా మాట్లాడతారా మీరు అని చెప్పి ఏడుస్తూ ఉండే సోనియాని మరి చూట్లాడి, మేము అలాంటి వాళ్ళం అయితే షోలోకి వచ్చేవాళ్ళమే కాదు, మీరు యొక్క పుణ్యమూర్తి, మేమేమో ఇదా అని చెప్పి విష్ణుప్రియ మళ్ళీ సోనియా అనేసి ఇంకెళ్ళిపోద్ది అనమాట. తర్వాత అది అంతవరకు చూపించారు. తర్వాత ఇంకా నాగార్జున గారు చూపిస్తారు, ఇంకా హౌస్ మేట్స్తో అందరితోటి మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఒక 5 కత్తులని తీసుకొస్తారన్నమాట. 5 కత్తులు అక్కడ స్టోర్ రూమ్లో నుంచి 5 కత్తులు తెమ్మంటారు. ఆదిత్య ఓంని తీసుకొని రమ్మంటారు. అప్పుడు అవి తీసుకొస్తారన్నమాట. దానికి ఒక గేమ్ లాగా పెట్టారు, చొరకత్తి, తేనె పూసిన కత్తి, అలాగే 2 వైపులా పదునున్న కత్తి, తుప్పు పట్టిన కత్తి, నల్ల కత్తి, ఇట్లా ఒక 5 కత్తులు ఉంటే ఆ 5 కత్తుల్లో ఎవరు ఏంది అనేది వాళ్ళకి గుచ్చాలన్నమాట. ఇప్పుడు హౌస్ మేట్లు వాళ్ళు ఎవరి గురించి ఏమనుకుంటున్నారో ఆ 5 కత్తుల్లో ఉన్న ఇది ఎవరికైతే గుచ్చాలనుకుంటే వాళ్ళు గుచ్చాలని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు గుచ్చుతారండి. అది చెప్పుకుంటా పోతే టాపిక్ పెరిగిపోతూ ఉంటుంది. అయితే టోటల్గా ఇక్కడ నిఖిల్ నబీల్ని ఒక మాట అంటారంట, సంగగార్చుకుంటా ఉంటాం అని. దానికి అతను ఫీల్ అయ్యాడు దానికి, అందుకని నిఖిల్కి ఆ కత్తి గుచ్చుతాడు. అట్లా అనటం వల్ల నేను ఫీల్ అయ్యాను అని. అది కూడా మళ్ళీ సీతని పైకి లేపి ఒక క్లారిటీ తీసుకుంటారు నాగార్జున గారు. ఏందమ్మా అంటే అవును అలా అంటాం, నేను కూడా ఫీల్ అయ్యాను ఆ టైంలో అని చెప్పి సీత కూడా చెప్పింది. ఇట్లా కొన్ని
ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే నిఖిల్ స్టార్టింగ్లో బాగుండేవాడు అనమాట. నవీన్ అబ్బాయి ఒక మాట చెప్తాడు నిఖిల్ గురించి. నిఖిల్కి కత్తి గుచ్చి నిఖిల్కి కత్తి గుచ్చి మాట చెప్తాడు. స్టార్టింగ్లో చూస్తే అసలు నువ్వు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు చూస్తే ఏమో వాళ్ళు ఫీల్ అవుతారేమో వీళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పి అట్లా నువ్వు ఫీల్ అవుతా ఉన్నావు. నువ్వు ఫస్ట్లో ఎట్లా ఉన్నావు అట్లానే ఉండు, నువ్వు గేమ్ మీద ఫోకస్ చేయ అన్నట్టు నవీన్ అబ్బాయి మంచి ఇదే చెప్తాడు అతనికి. మరి అతను తీసుకోడు అతని ఇష్టం అట్లా. ఇట్లా ఆ కత్తుల గురించి కాసేపు శేఖర్ భాషా గారేమో నాగమణి కంట అతనేమో ఫుల్ నెగిటివ్లో ఉన్నాడు, ఇప్పుడిప్పుడే కొంచెం బయటపడ్డాడు అంటే ఆ ఎందుకు నెగిటివ్లో ఉన్నాడో చెప్పాడు కదా మన ఇటీవల అంటే అది నేను నమ్మలేదని చెప్పి శేఖర్ భాషా గారు చెప్తారు. ఓకే, అంతటితోటి ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ వారంలో ఎవరైతే బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేరు అంటే పాసు, యావరేజీ, ఫెయిల్ ఇట్లా కేటగిరీలుగా డివైడ్ చేసి చెప్తారన్నమాట. అయితే పాసు, యావరేజ్ వీళ్ళ గురించి అయితే చెప్పరు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో అంటే 35 మార్కుల కంటే ఎవరైతే తక్కువ వచ్చారో వాళ్ళ గురించే చెప్తారు. వాళ్ళల్లో ప్రేరణ ఒకటి, బేబక్క, తర్వాత కిరాక్ సీత, ఆదిత్య గారు వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ వీక్ మీరు బెటర్ చేసుకొని మీ గేమ్ అని చెప్పి చెప్పడం జరిగింది నాగార్జున గారు. అంతటితోటి ఈరోజు షో అయిపోయిందనమాట. నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంది అంటే ఎక్కువ శాతం బేబక్క అవటానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఆమె ఇదే ఫైర్ స్టార్టింగ్ నుంచి ఉన్నట్లయితే ఆమె సేవ్ అయ్యేవాళ్ళు దాదాపు. అయితే ఈరోజు ఏదైతే ఫైర్ ఉందో అది స్టార్టింగ్ నుంచి లేదు ఆమెకి, అలా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం ఆమె వంటల దగ్గరే ఉండటం, ఇంకా మిగతా సబ్జెక్టులు ఏది ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఒక గేమ్ కూడా పెద్దగా ఏం ఆడింది కూడా ఏం లేదు. ఎక్కువ శాతం బేబక్కే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లు అయితే ఉన్నాయి. అది నా అభిప్రాయము. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.